హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజనీస్ హౌస్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు యాక్చువల్గా మా వారి బర్త్డే. బట్ నిజంగా చెప్పాలంటే నాకు 2-3 డేస్ కిందటనే గుర్తొచ్చింది. యాక్చువల్గా ఎప్పుడైనా December 9th మా మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది, తర్వాత December 15th మా వారి బర్త్డే వస్తుంది. అలా 1 వీక్ డిఫరెన్స్లోనే వచ్చేస్తుంది అనమాట. నాకు ఆ రోజు వెడ్డింగ్ యానివర్సరీ రోజు గుర్తుంది. ఈసారి మంచిగా విష్ చేయాలి, గుర్తుపెట్టుకున్నాను అనేసి. ఏమైందంటే తీరా 2 డేస్ ముందు కూడా గుర్తు చేసుకున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ 2 డేస్లో మా వారి బర్త్డే వస్తుంది కదా, సో బాగా సెలబ్రేట్ చేయాలి అనేసి. తీరా బర్త్డే వచ్చినాక అంత అట్టప్లాఫ్ అయిపోయింది తెలుసా అసలు. సో ఏం చేశాను, ఇంకా నేను బర్త్డే మర్చిపోలేదు, గుర్తుంది కానీ బర్త్డే రోజు మాత్రం గుర్తులేదనమాట. నాకు సడన్గా గుర్తొచ్చింది 10 గంటలప్పుడల్లా నాకు. ఇంకా గుర్తొచ్చాక యాక్చువల్గా ఇంటికి వచ్చాక గుర్తుంది అన్నట్టు సర్ప్రైజ్ చేద్దాం అనేసి గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఫోన్లో విష్ చేస్తే చాలా గలీజ్గా ఉంటుంది కదా అని ఫోన్లో విష్ చేయకుండా నార్మల్గానే ఇంకా ఇంట్లో ఇలా మామూలుగా ఇది చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా వారేం పెద్ద ఫ్యాన్ కాదు వీటికి, కానీ గులాబ్ జామున్స్ చాలా హడావుడిగా చేసేసాను. అది కూడా నేను ఏమైందంటే అసలు ఈ గులాబ్ జాముకి పెద్ద స్టోరీయే ఉంది. నేను ఒక 1 month అయిపోయింది అనమాట గులాబ్ జాము చేసుకొని రెసిపీ చేసి పోస్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను. నేను దాని గురించి తీసుకొచ్చినాను, కానీ అది తెచ్చి 1 month అయిపోయినా కానీ అది యూస్ చేయడానికి కరెక్ట్ టైం అసలు రాలేదు. బహుశా డెస్టినీ అంటే ఇదేనేమంటే గులాబ్ జామున్ కూడా డెస్టినీ ఉంటుంది అంటే ఉండొచ్చు, మేబీ చెప్పలేం కదా. అప్పుడెప్పుడో తీసుకొచ్చింది, నేను కరెక్ట్గా బర్త్డే రోజు చేశానంటే ఆ గులాబ్ జామున్ పైన రాసి పెట్టిందేమో పలానా టైంకి నువ్వు ఇలా చేసి పెట్టాలి అని. సో ఫైనల్గా అయితే ఈరోజు చేశాను. చాలా హడావుడిగా చేశాను, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అసలు యాక్చువల్గా చేసేదాన్ని. గులాబ్ జామున్స్ చేసుకో కూడా చాలా ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అనుకుంటా, అసలు చేయట్లేదు ఈ మధ్యలో గులాబ్ జాము. సో చేసుకుందామని తెచ్చుకున్నాను డిమార్ట్ నుండి. సో ఫైనల్గా దానికి ఈరోజు టైం వచ్చింది, చేశాను. చాలా హడావుడిగా చేశాను, భలే పర్ఫెక్ట్గా వచ్చాయి తెలుసా. అసలు విరగను కూడా విరగలేదు. మధ్యలో ఏమైందంటే గులాబ్ జామున్స్ చేస్తుంటే సడన్గా డెలివరీ అతను కాలింగ్ బెల్ కొట్టాడు. కాలింగ్ బెల్ కొట్టేసరికి ఇంకా నాకు ఇదేంటి పక్క అయ్యో ఈ వేజని మాడిపోతే అటు వెళ్ళాలి, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ కదా, మనం ఒక నిమిషం అటు వెళ్ళినా కానీ విరిగిపోతాయి మాడిపోతాయి అనేసి టక్కున వాటిని తీసి పక్కన పెట్టి వెళ్ళి డెలివరీ పార్సల్ తీసుకొని వచ్చి ఇంకా మళ్ళీ వాటిని వేసి మళ్ళీ చేశాను. అందుకే ఆ క్లిప్ మీకు అలాగ అనిపిస్తుంది, ఆల్రెడీ అయిపోయినాయి మళ్ళీ ఎందుకు వేసానంటే అందుకే వేశాను. సో రాగానే ఇంక నేనైతే ఇంకా గులాబ్ జాము తినిపించి విష్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్పాను. సో ఆయన కన్ఫ్యూజన్ అనమాట, ఇది గుర్తుండి చేసిందా గుర్తులేక చేసిందా అనేసి. సో ఆ కన్ఫ్యూజన్ అయితే నేను క్లియర్ చేయలేదు. సో గుర్తున్నట్టే చేశాను కాబట్టి సో గుర్తుందని అనుకుంటానని నేను అనుకుంటాను. ఆయన ఒక ఏజ్ వచ్చాక, అందులోనూ పాపో బాబో ఎవరో పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బర్త్డేస్ అంతా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. స్టార్టింగ్ 1 year 2 years ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయి, ఆ తర్వాత ఇంట్రెస్టే ఉండదు, అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో ఆయన కూడా బర్త్డే ఏం యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోలేదు. మామూలుగా ఎప్పుడు ఫ్రెండ్స్ తోటి బాగా చేసుకునేటోళ్ళు. సో ఫ్రెండ్స్ అడిగినా కానీ ఏం సెలబ్రేషన్స్ ఏం వద్దులే, ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారనమాట. ఇక్కడైతే ఇంకా నేను రాగి పిండి రొట్టెలు చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను యాక్చువల్గా. ఇదివరకు అయితే ఒకసారి ఇంతే, ఫస్ట్ టైం అంటే మరీ ఫస్ట్ టైం ఏం కాదు, ఇదివరకు కూడా చేశాను. కానీ ఈసారి నేను ఆయిల్ నార్మల్గా ఒక్కసారి పూసి మాత్రమే చేద్దామనేసి తీసుకున్నాను. యాక్చువల్గా దీంట్లో హాట్ వాటర్ వేస్తే పిండి అనేది బాగా అతుక్కుంటుంది. ఏమో రాగి రొట్టెలు పెద్దగా ఎవరు చేసినట్టు, పెద్దగా అంటే సైజులో పెద్దగా చేసినట్టు నాకైతే తెలీదు. నేనైతే నాకు వచ్చినట్టు చేశాను. మీరైతే ఎలా చేస్తారు రాగి పిండి రొట్టెలు? ఏమో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ నేనైతే ఇలానే నాకు బాగా అనిపించింది. సో ఇలానే చేశాను. ఇంకా అలానే చేతి మీద వేసుకొని కూడా తీసాను, చాలా బాగా వచ్చినాయి చేసినవన్నీ కూడా. యాక్చువల్గా ఫస్ట్ కుక్ అవ్వనట్టే అనిపిస్తాయి పెనం మీద ఉన్నంతసేపు, బట్ ఒక 5 నిమిషాలు బయట పెట్టితే ఆరుతాయి కదా, అప్పుడు బాగా అనిపిస్తాయి. చూడండి చక్కగా దీంట్లో మంచిగానే ఉన్నట్టుంటాయి, బట్ బయట తీసి ఆయిల్ అయితే అసలు లేదు, ఒట్టి దానికి మాత్రం వేసినప్పుడే మనం ప్రెస్ చేస్తాం కదా, దానప్పుడు మాత్రమే ఆయిల్ వేస్తే సరిపోతుంది. నాకైతే నా బర్త్డే అయితే చాలా ఇష్టం. నాకు ఏ ఫెస్టివల్, నాకు ఎవరైనా అడిగితే నీకు ఏ ఫెస్టివల్ ఇష్టం అంటే నాకు నా బర్త్డేనే చాలా ఇష్టం అని చెప్తుండే నేను ఇప్పటివరకు. ఇప్పుడే కాదు ఎప్పటికైనా అంతే. నాకు ఏ ఫెస్టివల్ కంటే కూడా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నేను ఎప్పుడు స్పెషల్గా ఫీల్ అవుతాను. అంటే అది కేక్ కట్ చేసి లేకపోతే ఇంకోటి చేసి కాదు, నాకు స్పెషల్ అంతే. ఆ రోజు నేను పుట్టాను, ఈ భూమి మీదకి వచ్చాను, అలాంటప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోకపోతే ఎట్లా? నేను పుట్టింది ఈరోజు కాబట్టి నేను సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. నేననే కాదు ఎవరైనా అంతే. అంటే నేను రియలైజ్ అయ్యాను ఒకసారి, అది ఎలా రియలైజ్ అయ్యానంటే ఈరోజు నేను పుట్టాను, ఈరోజు నేను సంవత్సరానికి ఒకసారైనా నేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, అన్ని టెన్షన్స్ వదిలేసి అన్నీ చేసుకొని తినాలి అలా అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఈసారి నుంచి ఎప్పుడైనా హ్యాపీ బర్త్డే వస్తే ఇది ఎందుకులే మనకు ఉందా, ఇది మనది కాదు అట్లా అనుకోకుండా హ్యాపీగా చేయండి. కేక్ అనే కాదు, వాట్ ఎవర్, కేక్ అనేది మన ట్రెడిషన్ కాదు, మన కల్చర్ కాదు, మిగతావి ఏవైనా సరే హ్యాపీనెస్ ఎంజాయ్ చేయడం తప్పేముంది చెప్పండి హ్యాపీ బర్త్డే రోజు.
ఇంతవరకు వీడియో చూసారు కదా, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోవచ్చు కదా. త్వరలో ఛానల్ మానిటైజేషన్కి రెడీగా ఉంది. యాక్చువల్గా వాచింగ్ టైం కూడా కొంచెం బాగా రావట్లేదు. సో దానికోసమని ఈ ప్రయత్నం అంతా కూడా. ఇదైతే సోయాబీన్స్ ఉంటాయి కదా అండి, సోయాబీన్స్. సో సోయాబీన్స్ తోటి పాలు కూడా చేస్తారంట. సో యాక్చువల్గా మా వాడు తాగట్లేదు అనేసి నేను ఇంకా కర్రీలో వేసి వండుతున్నాను, ఇలా టొమాటో చారులో వేసి చేస్తున్నాను. ఇవేంటంటే ఓవర్ నైట్ ఉడకబెట్టడం కాదు, నానబెట్టేసి ఇంకా నార్మల్గా టమాటా చారు ఎలా చేసుకుంటాం అలా చేసేసి మళ్ళీ తర్వాత ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికియాలి. అంత గట్టిగా ఉంటాయి అవి. కుక్కర్లో ఉడికించినాక ఇలా టమాటా చారులో వేసుకొని కొంచెం మసాలా స్పైసీగా ఏదైనా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. లాస్ట్కి ఏమయ్యాయంటే నేను చేసిన గులాబ్ జామును చేశానో లేదో నాకు తెలిసి దాని మీద 36 బాల్స్ వస్తాయని చెప్పారనమాట. 36 అదే బాల్స్ అంటే గులాబ్ జామున్స్ వాళ్ళు అలా రాశారు బాల్స్ అని. సో 36 వస్తాయని చెప్పారు కానీ 36 అయితే ఏం రాలేదు. నాకు తెలిసి ఒక 20 కూడా వచ్చినాయి. 20 వచ్చింటాయిలేండి, 22 వచ్చింటాయి. అంటే చాలా చిన్నగా చేయాలన్నమాట. అప్పుడు చిన్నగా చేస్తే ఏంటంటే ఫుల్గా ఈవెన్గా కుక్ అవుతాయి, బాల్స్ కూడా విరిగిపోవు. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకొని. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి, ఎందుకు విరిగిపోతాయి అంటే పెద్దగా చేస్తారు, అవేమో విరిగిపోయినాయి అంటారు. సో సరిగా కుక్ కూడా అవ్వవు, లోపల అంతా పిండి ఉంటుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే పక్కన మనం పాకం పెడతాం కదా, చక్కెర పాకమో బెల్లం పాకమో, దానికోసం ఏదో ఒకటి. ఆ పాకం బాగా ఫుల్ వేడి మీద ఉన్నప్పుడే గులాబ్ జామున్స్ దాంట్లో వేయాలి. అప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ అప్పుడే నూనెలో నుంచి బయటికి తేలి వస్తుంటాయి కదా. సో ఈ వేడివి ఆ వేడి మీద పడితే ఏంటంటే తొందరగా పీల్చుకుంటాయి అనమాట, చక్కెర పాకాన్ని కానీ బెల్లం పాకం కానీ. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోలేదండి, జస్ట్ నేనైతే గులాబ్ జాము చేసి పెట్టాను. అండ్ ఈ రెసిపీస్ అన్నీ వండాను. సో మా వారు ఎలా ఫీల్ అయ్యారనేది నాకైతే తెలీదు. నాకు చేతనైతే నేను చేసి పెట్టాను. సో ఇది వీడియో ఇంకా. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా లేటెస్ట్ వీడియోస్ ఏమేం కావాలో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూడండి, బ్రౌన్ రైస్లో వేసుకొని కర్రీ వేసుకొని అండ్ బాయిల్డ్ ఎగ్ వేసుకొని తిన్నాను. అదిరిపోయింది టేస్ట్. బాయ్ ఆల్.